6 గ్యారంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు 7వ గ్యారంటీకి కూడా ఏడాదిన్నరలోనే గోరి కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ మొదటి లైన్లోనే ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కకూడదని అల్టిమేటం జారీ చేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థులు తినే భోజనంలో పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమిచ్చిన సంఘటన సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థులను అణిచివేయాలని చూడటం అన్యాయమని ఫైర్ అయ్యారు. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పట్ల కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోకపోతే నియంత పాలనకు గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.